అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం మేషరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి జూలై 26, 27, 28, 29వ తేదీలలో అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారి జీవితాన్ని కుదిపేసే కాలగమనం యొక్క రహస్యం ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాము. ముఖ్యంగా మీ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఊహించినటువంటి మార్పులు, మీరు ఎదుర్కొంటున్నటువంటి బాధలు, కన్నీళ్లు, అవమానాలు ఇలా అన్ని కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఈ 4 రోజుల్లో ఏ రోజైనా మీకు తప్పకుండా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో చాలా రకాలుగా కష్టపడి ఉన్నారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా మీరు పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే మరి జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలతో విసిగిపోయి ఉన్నారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకటం లేదని మీరు చాలా రకాలుగా కష్టం చేసినటువంటి ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. బయటికి మీరు చాలా దృఢంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం మీ బాధను దాచుకునే అమరత్వాన్ని, గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేనటువంటి గొప్ప మనసు మీది. చాలా మందికి మీరు సహాయం చేస్తారు, కానీ మీకు అవసరమైనప్పుడు మాత్రం ఒంటరిగా మిగిలిపోతారు. అంటే మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా మీ వాళ్ళు కాదు. అలాగే మీ నవ్వును చూసి బాధపడే వాళ్ళు, మీ ఎదుగుదలను చూసి అసూయ పడేవాళ్ళు మీ దగ్గరలోనే ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఎవరినైతే నమ్మారో, మీ బాధలని ఎవరికైతే చెప్పుకొని ఉండవచ్చో వారు మీ వెనక చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తుల యొక్క అసలు స్వభావం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే మీకు ఒక సంఘటన కూడా జరుగుతుంది. అది చిన్నదైనా సరే మీ కళ్ళను బాగానే తెరిపిస్తుంది. ఇంతకాలం నేను వీళ్ళని అసలు ఎలా నమ్మాను అని మీరే ఆశ్చర్యపోతారు. భగవంతుడు మీకు నిజమైనటువంటి వారు ఎవరు, నకిలీ వ్యక్తులు అనే విషయాన్ని కూడా పూర్తిగా మీకు తెలిసేలా చేస్తారు. అయితే ఒక భారీ మార్పు అనేది కూడా మీ జీవితంలో కనిపిస్తుంది. అంటే ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారటం జరుగుతుంది. అంటే చాలా రోజులుగా డబ్బు కోసం మీరు పడినటువంటి కష్టం భగవంతుడికి కూడా కనిపించిందనే చెప్పుకోవాలి. ఎంత సంపాదిస్తున్నా సరే మీ చేతిలో నిలబడటం లేదు. ఎవరో ఒకరి కోసం ఖర్చు అయిపోతూనే ఉంది. లేదంటే అకస్మాత్తుగా ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి. పూర్తిగా ధనయోగం అనేది ఈ 4 రోజుల్లో బలపడే సూచనలైతే కనిపిస్తున్నాయి. మీరు ఊహించని చోట నుంచి డబ్బు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు, పాత బాకీలు తిరిగి రావచ్చు, కొత్త అవకాశాలు రావచ్చు. అలాగే ఉద్యోగంలో శుభవార్తలు కూడా మీరు వినొచ్చనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక శుభవార్త అనేది ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా కావచ్చు, మీ ఇంట్లో చాలా సంతోషాన్ని తీసుకొస్తుంది. అలాగే కుటుంబంలో కలహాలు తగ్గిపోతాయి. ఇటీవల మీ ఇంట్లో మాటిమాటికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. మీరేం చేసినా సరే అందరూ మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మీ మంచితనాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఒక శాంతి వాతావరణం అనేది ఏర్పడబోతుంది. మిమ్మల్ని తప్పుగా భావించినటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ విలువను తెలుసుకుంటారు. అయితే కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశాలైతే ఎక్కువగానే ఉన్నాయి. అది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. అయితే భగవంతుడి ఆశీర్వాదం మీ పైన ఎలా ఉండబోతుందంటే, మీరు ఇప్పటి వరకు చాలా బాధపడ్డారు. అయితే ఒక విషయం, ఏదో ఒక విషయమందు భగవంతుడు మాత్రం మీరు మర్చిపోయినా సరే ఆ భగవంతుడు మర్చిపోలేదండి. మీరు రాత్రులు ఒంటరిగా ఏడ్చి, భగవంతుడా నాకు న్యాయం అసలు ఎప్పుడు జరుగుతుంది అని మీరు చాలా రకాలుగా ఆ భగవంతుణ్ణి అడుగుతూనే ఉన్నారు. ఆ ప్రార్థనలు ఏవి కూడా వృధా కాలేదు. ఈ కాలంలో మీకు చెప్పాలంటే పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు ప్రత్యేకంగా కనిపించబోతున్నాయి. కాబట్టి మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్లి స్వామివారి దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. మీ జీవితంలో నిలిచిపోయినటువంటి పనులు కదలటం మొదలయ్యేలా ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోండి. అలాగే ప్రేమ విషయంలో కూడా మంచి మార్పు అనేది రాబోతుంది. మీ మనసులో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మీరు ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారా? లేదంటే ఆ వ్యక్తి తిరిగి మరలా ఆ బంధం అనేది దృఢంగా మారాలి అని మీరు కోరుకుంటున్నారా? అలా అయితే మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తిని మీ జీవితంలోనికి స్వాగతించబోతున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి నుంచి ఒక సంకేతం రావచ్చు. అది ఫోన్ కాల్ గా రావచ్చు, మెసేజ్ కావచ్చు, అకస్మాత్తుగా మీరు వారిని కలవటం కూడా కావచ్చు. ఇలా మీ బంధం అనేది దృఢంగా మరింత ఎక్కువగా పటిష్టంగా మారబోతుంది. అలాగే మీ భావోద్వేగాలను అందరికీ చెప్పవద్దు. ఈ 4 రోజులు మీ రహస్యాలను దాచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్.
ఇక ఆరోగ్య విషయంలో కూడా హెచ్చరిక అనేది కనిపిస్తూనే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు కాబట్టి చిన్న చిన్న సమస్యలే రేపు పెద్ద సమస్యలుగా మారకముందే వాటి గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకంగా తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి, కాళ్ల నొప్పులు ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉండవచ్చు. గత కొంతకాలంగా వాటిని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు, నిద్రపోయే ముందు 11 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి. మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. అప్పుడు మీకు చాలా ప్రశాంతంగా మారిపోతుంది మీ మనసు అనేది. అలాగే మీ జీవితంలో ఒక బంధం అనేది తిరిగి రావటం, అలాగే ఇప్పటి వరకు మీతో మాట్లాడకుండా దూరమైనటువంటి బంధం మరలా మీ జీవితంలోనికి రావటం, ఆ బంధం పశ్చాత్తాపంతో రావటం, ఇదంతా కూడా మీ ప్రశాంతతను అందిస్తుందనే చెప్పుకోవాలి. అయితే వారిని మీరు తిరిగి నమ్మాలా లేదా అనేది మీరు కొంచెం జాగ్రత్తగానే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే గతంలో మీరు చాలా మోసపోయారు కాబట్టి ఇప్పుడైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా చెప్పాలంటే మహిళలకైతే ప్రత్యేకమైనటువంటి సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరింట్లో కానీ బయట కానీ తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చుతాయి, ఆశ్చర్యపరుస్తాయి. అలాగే మీ మీద ఇప్పటి వరకు విమర్శలు చేసిన వాళ్ళు కూడా మౌనంగా మారిపోతారు. అలాగే ఒక శుభవార్త మీకు కన్నీళ్లు తెప్పించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అవి ఆనంద బాష్పాలు కాబట్టి ఇంకా చెప్పాలంటే పురుషులకైతే ఒక ముఖ్యమైన సూచన, మీ కోపమే మీకు పెద్ద శత్రువుగా మారుతుంది. కాబట్టి 4 రోజుల్లో కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదంగా ఉంటాయి. ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే మీరు మాత్రం మీ వంతుగా శాంతంగా ఉండటానికే ప్రయత్నించండి. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు పెరగబోతుంది. చిన్న తప్పు కూడా మీ నుంచి అస్సలు రాకూడదు. అయితే ఈ చిన్న తప్పులు మీకొచ్చినటువంటి అవకాశాలను దూరం చేస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక అదృష్టపు తలుపు తెరుచుకుంటుందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేస్తారు. అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వార్తలు మీరు వింటారనే చెప్పుకోవాలి. భగవంతుడు మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాడు. ఆ పరీక్షలో మీరు గట్టిగా నిలబడతారు. ఇప్పుడు ఫలితం అనేది మీకు దక్కబోయేటువంటి రోజులు. ఈ కాలంలో మీరు చేయవలసినటువంటి పరిహారం కూడా ఒకటి ఉందనే చెప్పుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేదంటే సాయంత్రం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. సోమవారం రోజున శివాలయానికి వెళ్లడం, బెల్వ పత్రాలతో స్వామిని పూజించటం, అలాగే ఎవరికైనా సరే ఒక పేదవారికి కడుపు నిండా ఆహారం పెట్టడం, ఇటువంటి పనులు చేస్తే మీకున్నటువంటి దోషాలు తగ్గుముఖం పడతాయి. అలాగే మీరు చాలా మంచివారు, అందరినీ నమ్మటం మానేయండి. ముందు ఎవరికి కూడా చెప్పనటువంటి బాధలను ఇంకా ఎక్కువగా మోస్తూ వస్తున్నారు. ఆ బాధ కూడా త్వరలోనే ముగిసిపోతుంది. మీకు ఈ 4 రోజుల కాలంలో మీ ప్రణాళికలను, మీ నిర్ణయాలను ఎవరికీ చెప్పుకోవద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకోండి. భగవంతుడిపైన పూర్తి నమ్మకాన్ని పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడిపైన నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు. ఈ విషయం ఎక్కడితో ముగిసిపోలేదండి. ఇది మీ కొత్త జీవితానికి ప్రారంభం మాత్రమే. కాబట్టి 4 రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశమైతే కనిపిస్తుంది. ఈ రోజు ఈ వీడియో మీరు చూస్తున్నారంటేనే ఆ భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఒక సూచనగా భావించండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి అంశాలు. మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఈ 4 రోజుల్లో మీరెప్పటికీ కూడా మర్చిపోలేరు. ఎందుకంటే మీరు చాలా కాలంగా ఒక ప్రశ్నతో బతుకుతూ ఉండవచ్చు. అంటే నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడొస్తాయి అని. ఆ ప్రశ్నకు సమాధానం దొరకక చాలా నిరాశతో మీరు కూర్చొని ఉండవచ్చు. అయితే మీ కష్టాలకు కారణమైన వ్యక్తులు బయటపడబోతున్నారు. మీరు ఎవరినో హృదయపూర్వకంగా నమ్మి ఉండవచ్చు. వారి కోసం మీ సమయం, మీ డబ్బు, మీ ప్రేమ అన్నీ ఇచ్చి ఉండవచ్చు. కానీ అదే వ్యక్తి మీకు బాధకు గురి చేసేలా కనిపిస్తున్నారు. కాబట్టి వారు బయటకు ఏమీ కూడా చెప్పరు. లోపల ఎంత విరిగిపోయినా సరే నవ్వుతూ ఉంటారు. కానీ ఈ 4 రోజుల్లో ఆ వ్యక్తులు చేసే తప్పులు బయటపడతాయి. మీకు ఆ వ్యక్తులు ఎవరనేది నిజం తెలిసిపోతుంది. ఆ నిజం మీకు బాధ కలిగించినా సరే అది మీకు విముక్తిని ఇస్తుంది. ఎందుకంటే
అబద్ధంతో కొనసాగించినటువంటి ఏ బంధమైనా సరే నిజంతో వచ్చినటువంటి ఒంటరితనమే చాలా మంచిదని గుర్తు చేసి మరీ వెళ్ళిపోతుంది. కాబట్టి బంధం అనేది తెగిపోయే అంశాలు ఉన్నాయి. ఒక వంతు అంటే కొత్త బంధం అనేది మీ జీవితంలోనికి ప్రవేశించే సూచనలైతే కనిపిస్తున్నాయి. మరొక వంతు మీ జీవితంలో పేరుకుపోయినటువంటి నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి ఒక బంధం అనేది దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక బంధాన్ని మీరు కోల్పోబోతున్నారు. అది ఏ బంధమైనా కావచ్చు. అపనమ్మకంతో మిమ్మల్ని అలాగే మీ మనసును ఎక్కువగా బాధ పెడుతున్నటువంటి ఆ వ్యక్తుల నుంచి మీకు విరామం అనేది దొరుకుతుంది. అయితే ఈ కాలంలో కొంతమంది విచిత్రమైన అనుభవాలు కూడా పొందుతారు. ఈ రాశి వారు ఇంట్లో భగవంతుడి యొక్క సంకేతాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. అర్ధరాత్రి మెలకువ రావటం, పరమేశ్వరుడి ఫోటో కానీ లేదంటే దేవాలయం కానీ కలలో కనిపించటం, ఒకే సంఖ్య తరచుగా పదే పదే మీకు కనిపిస్తూ ఉండటం, అకస్మాత్తుగా మనసులో భయం అనేది తగ్గిపోవటం, ఈ సంకేతాలు మీకు తప్పకుండా కనిపిస్తే ఇవి సాధారణమైనవైతే కావు. అంటే భగవంతుడు మీకు ఒక సూచన, ఒక మార్గాన్ని చూపిస్తున్నాడని అర్థం చేసుకోండి. మీ ఇంట్లో పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ప్రతి సాయంత్రం దీపాన్ని వెలిగించడం అస్సలు మర్చిపోవద్దు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి మంచి శుభవార్తలు అందుతాయి. చాలా మంది ఇటీవల ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే మీకు నిరాశ ఎదురవుతూ రావచ్చు. అయితే మీకు టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు రావటం లేదు అని బాధపడే వారికి ఇప్పుడు గ్రహస్థితులు అనేవి మెరుగ్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూ కాల్స్, విదేశీ అవకాశాలు, మంచి జీతం వచ్చే సూచనలు ఇవి భారీగానే కనిపిస్తున్నాయి. గతంలో చేసిన కష్టానికి కూడా మంచి ఫలితం మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఒక స్త్రీ వలన మీకు అదృష్టం కూడా కలగబోతుందని చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితంలో ఒక స్త్రీ ముఖ్యమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు. అయితే ఆమె మీ తల్లి లేదంటే భార్య, స్నేహితురాలు కావచ్చు, లేదంటే ఒక పెద్ద మనిషి ఎవరైనా కావచ్చు. ఆమె మాట వలన మీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది. ఆమెను మీరసలు నిర్లక్ష్యం చెయ్యరు. అలాగే గతంలో కొందరు మిమ్మల్ని తక్కువ చేసి చూసి ఉండవచ్చు. అంటే మీ పరిస్థితిని చూసి నవ్వి ఉండవచ్చు. మీరేమీ చెయ్యలేరని వారు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలం మారిపోబోతుంది. మీ విజయాన్ని చూసి అదే వ్యక్తులు ఆశ్చర్యపోతారు. ఎంతగా మారారా, ఎంతగా ఎదిగిపోయారా అని ముక్కున్న వేలేసుకుంటారు. మీ మౌనం, మీ ఓపిక ఇప్పుడు మీ గౌరవాన్ని కూడా లోకం మీకు బహుమానంగా ఇచ్చి చూపించబోతుంది. అలాగే ఆధ్యాత్మిక శక్తి కూడా మీలో పెరగబోతుంది. అయితే ఈ 4 రోజుల్లో మీరు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావన అనేది రెట్టింపు అవుతుంది. ఒంటరిగా ఉండాలని మీకు అనిపిస్తూనే ఉంటుంది. గుడికి వెళ్ళాలి అనిపిస్తుంది. అలాగే కొన్ని భక్తి గీతాలు లేదంటే మంత్రాలు ఇవి విన్నప్పుడు మీకు కన్నీళ్లు రావచ్చు. అయితే ఇది బలహీనత కాదు, మీ ఆత్మలో ఒక మార్పు మొదలైందని అర్థం. భగవంతుడి మీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నాడు అని తెలుసుకోండి. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో ఎవరికీ కూడా డబ్బు ఇవ్వవద్దు. కోపంతో ఎవరితో మాట్లాడవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ 4 రోజులు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారి తీయవచ్చు. అలాగే మీ ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలయ్యే అవకాశాలైతే ఉన్నాయి. మరి 4 రోజుల్లో మీ కుటుంబంలో వివాహ విషయం కానీ, కొత్త ఇల్లు విషయం కానీ, వాహనం కొనుగోలు కానీ ఇలా ఏదైనా ఒక శుభవార్త గురించి మీరు తప్పకుండా వింటారు. ఇలాంటి విషయాలు మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో చాలా రోజుల తర్వాత నవ్వులు వినిపించబోతున్నాయి. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు బాధపడతారు. ఇది కర్మ. మీరు ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ మీకు చాలా మంది అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు అదే కర్మ తిరిగి వారికే చేరబోతుంది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అందుకే ప్రతీకారం గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ పోవాలి అని ఎప్పుడూ కూడా చెబుతుంటాం. కాలమే సమాధానం చెప్తుంది. ఇక విద్యార్థులకైతే ఈ 4 రోజులు ప్రత్యేకమైనటువంటి ఒక సూచన. చదువులో మీకు కాన్సన్ట్రేషన్ తగ్గి ఉండవచ్చు. మనసు ఎక్కడో తిరుగుతూ ఉండవచ్చు. లేదంటే ఫోన్ వలన కానీ, టెన్షన్స్ వలన కానీ ఫోకస్ తగ్గిపోయి ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో దాని నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీరు మరలా మీ లక్ష్యం పైన దృష్టి సారిస్తారు. అలాగే ఒక ఉపాధ్యాయుడు లేదంటే
ఉపాధ్యాయురాలి ద్వారా వారి మాటలు మీ జీవితాన్ని కొంచెమైనా సరే బలోపేతం చేసి మీ మనస్తత్వాన్ని మార్చే అవకాశమైతే ఉంది. అయితే ఈ సమయంలో కొందరికి పాములు కుక్కలు కలలో కనిపించవచ్చు, కానీ భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఆధ్యాత్మికంగా ఇవి ఒక శుభ సంకేతాలుగా భావించండి. మీ జీవితంలో దాచినటువంటి ఒక దైవశక్తి మేలుకుంటుంది. ప్రత్యేకంగా మీరు అస్సలు మర్చిపోకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోండి. నాగదేవతలకు ప్రార్థన చేస్తే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే కాలసర్ప దోషాలు, అలాగే ఏదైనా గ్రహ దోషాలు ఇటువంటివి ఉంటే తొలగిపోతాయి. కాబట్టి మంగళవారం రోజు లేదంటే ఆదివారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం, అలాగే స్వామివారికి పసుపు కుంకుమలతో పాలతో అభిషేకం చేసుకోవటం అనేది ఎంతో మంచి శక్తిని ఇస్తుంది. అలాగే ధైర్యాన్ని, అలాగే విజయాలను మీకు అందిస్తుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఎరుపు రంగు, గోధుమ రంగు శుభాన్ని తీసుకొస్తాయి. ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగులను మీరు ఉపయోగించండి. అలాగే ఒక పెద్ద అవకాశం అనేది 4 రోజుల్లో మీ ముందుకొస్తుంది. అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అనేది ఇప్పుడు మీకు తప్పకుండా రాబోతుందనే చెప్పుకోవాలి. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే మీరు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక మంచి స్థాయికి మిమ్మల్ని తీసుకొని వెళుతుందనే చెప్పుకోవాలి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికీ చెప్పనటువంటి ఒక కోరిక మీలో దాగి ఉండవచ్చు. దానికోసం మీరెన్నో రాత్రులు భగవంతుణ్ణి అడుగుతూ ఉండవచ్చు. ఆ కోరికలు ఇప్పుడు నెరవేరే దశకు చేరుకున్నాయి. కానీ భగవంతుడు మీ ఓపికను పరీక్షిస్తూ వచ్చాడు. కొంచెం సమయం, ఇంకా సహనం పాటిస్తే సరిపోతుందండి. మీ జీవితం సాధారణంగా లేదు. మీరు పడిన కష్టం, మీరు మోసిన బాధలు, మీరు దాచుకున్నటువంటి కన్నీళ్లు అన్నీ కూడా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయాన్ని ఇవ్వబోతున్నాడు. మీ ఇంట్లో త్వరలో శుభవార్తలు కానీ, ధనలాభం కానీ, మానసిక ప్రశాంతత కానీ, గౌరవం కానీ ఇలా ఒక్కొక్కటిగా మీకు రావటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో ఒక మంచి వెలుగనేది ఖచ్చితంగా నిండబోతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగేటటువంటి కొన్ని మార్పులు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒక్కటే, ఎందుకు నా జీవితంలో ఇన్ని పరీక్షలు జరుగుతున్నాయి, అసలు నాకు అర్థమే అవ్వటం లేదు. ఇకపోతే ఆ పరీక్షలన్నీ కూడా మిమ్మల్ని బలంగా దృఢంగా తయారు చేయటానికే వచ్చాయి అని ఇప్పుడు మీకు కొద్ది కొద్దిగా అర్థమవుతూనే ఉండవచ్చు. రాత్రి సమయంలో ఒక శుభ సూచన అలాగే మీకు తప్పకుండా కనిపిస్తుంది. అంతేకాదు రాత్రి సమయంలో ప్రత్యేకమైన అనుభూతులు కలుగుతాయి. అకస్మాత్తుగా గుండెల్లో ప్రశాంతత కలగటం, చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయినట్లుగా అనిపించటం, దేవాలయం కనిపించటం, ఒకే వ్యక్తి పదే పదే గుర్తుకు రావటం, ఇవి మీ ఆత్మలో జరిగేటటువంటి మార్పులకు గొప్ప సంకేతాలుగా భావించండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఒక పని కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. అది ఉద్యోగం కానీ, పెళ్లి విషయం కానీ, డబ్బు సమస్య కానీ, కోర్టు లేదా కుటుంబ సమస్యలు కావచ్చు. ఇలా ఇప్పటి వరకు అన్ని ఆగిపోయినట్లుగానే అనిపించవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో ఆ పనులు తాలూకా విషయాలు ఒక్కసారిగా ముందుకు కదలటం మొదలవుతాయి. దీనికి మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు ఇలా ఒక్కసారిగా ఎలా మరలా తిరిగి స్టార్ట్ అయ్యాయి అని మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు వారికి చాలా రకాలుగా ఏదో ఒక గొడవలు కానీ లేదంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని చూసి ఏడ్చేటటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చూపు అనేది మీకు నెగిటివ్ ఎనర్జీని తీసుకొని రావటానికి ఎక్కువగా సహాయపడుతుంది. కాబట్టి 4 రోజుల్లో తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలి. దీనికి కారణం మీరు చేసుకోవలసినటువంటి ఒక చిన్న పరిహారానికి సంబంధించిందై ఉంటుంది. అంటే అదేమిటంటే ఉప్పు, అలాగే ఎండుమిర్చి, అలాగే నల్లటి ఆవాలు, వీటితో ఇంట్లో ఉన్నటువంటి పెద్దలతో దిష్టి తీయించుకోవటం మంచిది. ఎర్రటి నీళ్లతో దిష్టి తీయించుకోవటం, అలాగే పాత స్నేహితులు తిరిగి మరలా కలిసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా కాలంగా దూరమైన వ్యక్తి మీకు గుర్తుకొస్తారు. అతను లేదంటే ఆమె, వారి యొక్క స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇలా వారి నుంచి అకస్మాత్తుగా ఏదైనా ఒక వార్త రావచ్చు. మీరు ఊహించని సమయంలో వారి పేరు మీకు వినిపిస్తూనే ఉంటుంది. ఇది మీ జీవితంలో ఒక భావోద్వేగ క్షణం.
అవుతుందనే చెప్పుకోవాలి. అలాగే ధైర్యంగా మీరు తీసుకునే నిర్ణయం అనేది మీ భవిష్యత్తును మార్చేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా రోజులుగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఒక భయం అనేది మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంది. అయితే ఆ భగవంతుడు మీకు తప్పకుండా చెప్తాడు. మీరేమీ భయపడవద్దు. కాబట్టి భవిష్యత్తులో మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే పెద్ద లాభాన్ని అలాగే మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది. అలాగే దైవానుగ్రహం పొందటం కోసం మీరు ఒక చిన్న పని అయితే చేయాలి. ఈ 4 రోజుల్లో మీరు ఒక పేదవారికి భోజనం పెట్టటం, పక్షులకు నీళ్లు పెట్టటం, కుక్కలకు ఆహారం పెట్టటం ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. మీ కర్మ ఫలితం అనేది మరింత శుభప్రదంగా మారబోతుంది. ఈ రాశి వారు ఈ 4 రోజుల్లో తప్పకుండా ఆచరించవలసినటువంటి పరిహారాలు, దేవతారాధన గురించి తెలుసుకుందామా? అయితే ఈ రాశికి అధిపతి శుక్రగ్రహం కావటం వలన లక్ష్మీదేవి, పార్వతీదేవి ఆరాధన ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటుందనే చెప్పుకోవాలి. అయితే ఈ 4 రోజుల్లో మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం ఎంతో శుభప్రదం. ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించాలి. తెల్లటి పుష్పాలతో పూజ చేయటం చాలా మంచిది. ఇక వెంకటేశ్వర స్వామి లేదంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయాలి. ఓం నమో నారాయణాయ నమః అనే నామాన్ని తప్పకుండా జపించండి. ఇంకా తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు యొక్క పూజ చేస్తే చాలా శుభప్రదం. దుర్గాదేవి, పార్వతీదేవి ఆరాధన తప్పకుండా చేసుకోండి. కుంకుమార్చన అమ్మవారికి చేయటం చాలా మంచిది. ఇక సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ దానంగా ఇవ్వటం, పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోవటం, ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని జపించటం, శివాలయంలో పాలతో అభిషేకాలు చేయించటం చాలా శుభ ఫలితాలను ఇస్తాయి.